నాకు టైం ఇచ్చారు. ఢిల్లీలో మేము చేసి చూసాం కదా. ఒక్క నిమిషం ఆగండి మీరు. మళ్ళీ లేదు క్రైయింగ్ ఏం లేదు మాకు. క్రైయింగ్ ఎవరు చేస్తారు? మీరు క్రై చేస్తారు. నాకు టైం ఇచ్చింది కదా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మీరు తిట్టిన తిట్లన్నీ నేను భరించిన. ఒక్క నిమిషం ఆగండి. పుష్పలత గారు ఓకే, మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో ఒక 2-3 సంఘటనలు. ఒకటి, అక్కడ ప్రధానమంత్రి దగ్గరే ఉన్నాడు, ఎన్నాది పొల్యూషన్ ఇన్ని రోజులు కనిపించలేదా అని మాట్లాడినారు. నేనేమంటున్నానంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అక్కడే ఉన్నారు ఢిల్లీలో. ఒక ప్రతిపక్ష నాయకుడిగా యమునా నది పొల్యూషన్ ఈ రోజు వరకు కనిపించలేదా? నిన్న ఎలక్షన్లలోనే బాటిల్ నది మీద పోయి నిలబడి ఫోటోలు దిగడం అనేది నేను చెప్తా ఉన్నాను. అందుకే మీరు విమర్శించే ముందు ఒకటి విమర్శిస్తే ఒక 4 మీకు కనిపిస్తా ఉంటాయి. రెండోది నేను ఏమంటా ఉన్నా, సత్యనాశ అయ్యింది బీజేపీ పార్టీ అంటున్నాం. ఈ రోజు దేశంలో సబ్కే సాత్ సబ్కే వికాస్ కమల్ వికాస్ జరుగుతా ఉంది దేశం అంతా. రాష్ట్రం మొన్ననే మహారాష్ట్ర, హర్యానా, ఇప్పుడు ఈ రోజు ఇది. సో దాదాపు దేశంలో ఇవాళ మేము 16 రాష్ట్రాలలో గవర్నమెంట్ లో ఉన్నాం. మీరు సత్యనాశ్ ఎవరైతే ఉన్నారో అది మీరు తెలుసుకోండి, నేను కాదనట్లేదు. నేనేమంటున్నానంటే ఆక్రోశం ఉండాలి, కోపం ఉండాలి, మా మీద విమర్శలు ఉండాలి, కానీ మొత్తం ఈ రకంగా మీరు మా బుల్డోజ్ చేసి మాట్లాడితే కూడా అది మీకు తగదు. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆప్ అనేది ఆప్ మీద మనం మాట్లాడదాం. ఈ రోజు మీరు ఆప్ మీద ఏం మాట్లాడకుండా మా మీద విరగబడతా ఉన్నారు. ఈ రోజు ఆప్ అనేది నేను ఇంతకుముందే చెప్పిన రోహిత్ గారు, అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, కానీ అవినీతిలోనే కూరుకుపోయింది. అందుకే కమలం వికసించింది. నేనేమంటున్నా అంటే వారు మౌలిక సదుపాయాల కల్పన గురించి మాట్లాడినారు. అది స్టేట్ సబ్జెక్ట్ అమ్మా, అది ఉమ్మడి జాబితా కూడా కాదు. సో నేనేమంటున్నా, స్క్రీన్ పైన ఒక్కసారి మనం నెంబర్స్ చూడొచ్చు. మళ్ళీ కాంగ్రెస్ ఆ ఒక్క చోట ఉనికిని కూడా కోల్పోయింది. బీజేపీ 42 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 28 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి ఫైట్ మధ్యలో ఉంటుందనే ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చాయి. మొదటి నుంచి ఒపీనియన్ పోల్స్ అంచనాలు కూడా అవే చెప్పాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇక్కడ నిజమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 36 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. 36 స్థానాలకు 8 స్థానాల దిగువన ఆమ్ ఆద్మీ పార్టీ మీటర్ కొట్టుకుంటూ ఉంది. 42 స్థానాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి లీడ్ను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 8 స్థానాలు మ్యాజిక్ ఫిగర్కి 8 స్థానాల దూరంలో, 8 మైళ్ళ దూరంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆగిపోయింది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలను కైవసం చేసుకొని ఢిల్లీని ఏలింది. అంతకుముందు 67 స్థానాలను కైవసం చేసుకుంది. కానీ ఈసారి మాత్రం బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 8 స్థానాల నుంచి 42 స్థానాలకు బీజేపీ పుంజుకుంది. ఢిల్లీ ఓటర్ ఎప్పుడు కూడా విలక్షణమైన తీర్పు ఇచ్చేవాడు, కానీ ఈసారి అక్కడ అధికార మార్పు తీర్పునే ఇచ్చాడు. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా మొత్తం పార్లమెంట్ స్థానాలన్నీ బీజేపీకి ఇచ్చాడు. ఇప్పటివరకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిసారి బీజేపీకి ఆధిక్యాన్ని ఇస్తూ వస్తున్నాడు. లోక్సభకు అసెంబ్లీకి వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆధిక్యాన్ని ఇస్తూ వస్తున్నాడు అక్కడి ఓటరు. ఈసారి మాత్రం మార్చేశాడు. అధికార మార్పు తప్పదనే సంకేతాలు ఇచ్చాడు ఢిల్లీ ఓటరు. ప్రస్తుతానికి ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా 28 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతను కొనసాగిస్తుంటే బీజేపీ 42 స్థానాల ఆధిక్యతను కొనసాగిస్తుంది. దాదాపు ఇవే ట్రెండ్స్ కొనసాగే అవకాశం ఉంది. కాంగ్రెస్ మాత్రం తన ఓట్ షేర్ను ఈసారి రెట్టింపు చేసుకుంది, కానీ ఎక్కడా కూడా బోనీ చేయలేదు. కాంగ్రెస్ హ్యాట్రిక్ 0. కాంగ్రెస్ 3వసారి కూడా ఢిల్లీ కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావర్గము ఇలా ఆలోచించి మీ ఓటును వినియోగించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. ఢిల్లీ ఫలితాల గురించి బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీ ఫలితాల మాదిరే ఇక్కడ 3 ఎమ్మెల్సీలను కూడా గెలిపించండి, తో మేము సుపరిపాలన అందిస్తాము అనే విషయం గురించి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఫలితాలపై బీజేపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమల వికాసం కనిపిస్తూ ఉంటే హస్తం ముడుచుకుపోయింది, చీపురుకి మూలన పెట్టేశారు. హస్తం ఎక్కడా కూడా ఢిల్లీలో ఉనికిని కూడా చాటుకోలేదు. కేవలం ఓట్ షేర్ విషయంలో మాత్రమే గతం కంటే డబుల్ ఓట్ షేర్ను సాధించింది కాంగ్రెస్. అది ఓటింగ్లో కనిపిస్తున్నప్పటికీ ఎక్కడ సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా కనిపించడం లేదు. కేవలం 2 పార్టీలు మాత్రమే. గత 2 సార్ల నుంచి కూడా ఈ బీజేపీ
ఆమ్ ఆద్మీ పార్టీ రెండు మాత్రమే ఢిల్లీ అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉన్నాయి. ఈసారి కూడా ఈ రెండు పార్టీలు అడుగు పెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధికార పార్టీగా ఢిల్లీ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ప్రతిపక్షానికి పరిమితం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. గత 3 సార్లు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని చేజిక్కించుకుంటూ వస్తుంది. 3 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ప్రతిపక్షంలో కూర్చుంటారా? ఎందుకంటే ఆయన తక్కువ ఓట్ల ఆధిక్యంలో మాత్రమే ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి అసలు ఆయన గెలుస్తారా లేదనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీలో ఏం జరుగుతుందనేది మనం చూడాలి. కానీ బీజేపీ మాత్రం ఈసారి వస్తున్న లీడ్స్ ప్రకారం, ఇప్పటివరకు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ అక్కడ అధికార పార్టీగా అవతరించబోతుందనే సంకేతాలు వస్తున్నాయి. తాడూరు శ్రీనివాస్ గారు ఈ ఫలితాలు నిజంగా బీజేపీ పాలన వైపు మొగ్గు చూపారనుకోవాలా, లేకపోతే ఇంతకు ముందు అనుకున్నట్టే గత 2 సార్లు రాష్ట్రంలో ఢిల్లీలో ఒక పార్టీకి అధికారం ఇచ్చి కేంద్రంలో ఒక పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారా అక్కడ అభివృద్ధి కుంటుపడిపోతుంది కాబట్టి అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారనుకోవాలా? డెఫినెట్ గా బీజేపీని కోరుకున్నారు. బీజేపీ డెవలప్మెంట్ అక్కడ అధికారంలో లేకపోయినా మేము ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి కార్యక్రమాలు మమ్మల్ని గెలిపించినాయి. అదే రకంగా దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ సర్కార్ మోడల్ కి ప్రజలు అక్కడ ఢిల్లీలో చైతన్యవంతులు, ఎడ్యుకేటెడ్స్, మొత్తం దేశంలో ఏ రకమైన ప్రభావం ఉందో ఢిల్లీ ఎన్నికలు సూచిస్తాయి. ఎందుకంటే అక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు కాబట్టి ఈ ఎన్నిక దేశంలో జరిగిన ఎన్నిక. మొన్ననే ఎంపీ ఎన్నిక. ఒక్క నిమిషం, బండి సంజయ్ మాట్లాడారు చూద్దాం. ఎత్తుకుపోయిన వ్యక్తి, అక్రమంగా కేసులో జైలుకోయిన వ్యక్తి, అక్రమ సంపాదనలో జైలుకోయిన వ్యక్తి, అక్రమ దందాలో జైలుకోయిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు. కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీ వంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. జైలుకుపోయిన వ్యక్తి, అక్రమంగా కేసులో జైలుకోయిన వ్యక్తి, అక్రమ సంపాదనలో జైలుకోయిన వ్యక్తి, అక్రమ దందాలో జైలుకోయిన వ్యక్తి ఇవాళ స్వీపింగ్ జరుగుతోందని చెప్తున్నారు. వాళ్ళ చీపురు వాళ్ళనే ఊట్ చేస్తోంది అనే సంకేతాలను ఇస్తోంది అని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఢిల్లీ కౌంటింగ్ కేంద్రాల్లో కమల వికాసం కనిపిస్తుంది. హస్తం ముడుచుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అతిశీ కూడా మనకు అక్కడ కనిపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడా వెనుకబడి ఉన్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్కి 8 స్థానాల దూరంలో ఉంది. ఏదైనా జరిగే అవకాశం కూడా లేకపోలేదు అనే ఆశ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. 28 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి బండి సంజయ్ రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఢిల్లీలో మేధావి వర్గంతో పాటు, సామాన్య ప్రజలతో పాటు మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కోటేసింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కోటేశారు. కాబట్టి ఢిల్లీ మాదే. నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే. ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలోకి వెళ్ళి. ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావి వర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో నుండి మేధావి వర్గము ఇలా ఆలోచించి మీ ఓటును వినియోగించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. అక్కడ అవినీతి పాలనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. కాంగ్రెస్ను ఎవరు నమ్మలేదు. బీజేపీపై అపారమైన నమ్మకం పెరిగింది అని బండి సంజయ్ అంటున్నారు. పుష్పలేల్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. పుష్పలేల్ గారు, రివర్స్ స్వీపింగ్ జరిగిందా? అక్కడ చీపుర్ని రివర్స్ చేశారనుకోవాల్సిన అవసరం ఉందా? చీపురు ఎదురు తిరిగిందా?
ఎందుకండి ఆశ పాపము? ఇప్పుడు ఈ బీజేపీని నేనైతే చెప్తున్నాను కదా, ఒక బలమైన శత్రువును ఓడగొట్టాలంటే ఈ పాపం అక్కడున్న ఈ జాతీయ పార్టీలో ఉండి కూడా 2 సార్లు ఓడిపోయిన వాళ్ళు 3వ సారి కోసం ఇప్పుడు వచ్చి ఏదో ప్రయత్నం చేసుకుంటున్నారు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు బండి సంజయ్ కకృతి చూడండి, ఇక్కడ కూడా దీన్ని కూడా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. ఆ అధికారాలకు భారతదేశాన్ని మొత్తం తీసుకొచ్చి ఏమంటారు కులాలు మతాలు గుళ్ళు గోపురాలు పంచాయతీలు పెట్టేసి నాశనం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ఈ ఎలక్షన్ దాంట్లో ఆయన వచ్చే ఎలక్షన్ కూడా ప్రచారం చేసుకుంటున్నారంటే జనాలు గమనించండి దయచేసి, ఎంత కక్కుర్తి ఉన్నాడో బండి సంజయ్ లాంటి వాళ్ళు. ఎలక్షనే క్రైటీరియా అండి వీళ్ళకు. ప్రజలు అవసరం లేదు, ప్రజా ప్రాణాలు అవసరం లేదు. మణిపూర్ సంఘటనలు అంతమంది మహిళలు చచ్చిపోతుంటే ఈయనకు అసలు టైం పాస్ కార్యక్రమాలు కాదు. ఇప్పుడు మణిపూర్ కాదు కదా, ఢిల్లీ కదా. ఓకే, ఒకవేళ మీరంటున్నట్టుగా నిజంగా ఎవరన్నా నిజంగా ఇంత కక్కుర్తే అండి, ఇంత కక్కుర్తే నాకు అర్థం కాలేదు బండి సంజయ్కి. ఆయన నాయకత్వానికి మళ్ళీ ఏమైనా ఎసరు పెట్టుకోవాలని ఏ సబ్జెక్ట్ ఏంటి ఆయన మాట్లాడింది ఏంటండి నాకు అర్థం కాదు. ఇంత కక్కుర్తా జనాలను. ఒక పక్కన మోదీ దేశంలో ఇప్పుడు అక్కడ భారతదేశంలో చూసినా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో చచ్చి కన్ను లొట్టబోయి బతికిన వాళ్ళు ఇంత అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇదే ప్రాంతీయ పార్టీ లేకపోతే వీళ్ళ మనుగడ ఎక్కడ ఉంది? ఇప్పుడు వీళ్ళ అధికారంలో వస్తున్నాయినా 3వసారి మోదీ మాట్లాడతారు ఏంటండి మరి ఎంత ఘోరంగా, టూ మచ్ గా. మరి ఇంత విచ్చలవిడి డిన్నర్ కోసము ఇది హిట్లర్ పరిపాలన లాగా చేసుకుంటున్నారు. జనాలను లెక్కనే పెట్టట్లేదు, ఓట్లను చూడటమే లేదు. పేద ప్రజలు ఎంతసేపు గెలుపు గెలుపు గెలుపు, ఏం గెలుపు? బొంద మీద పెట్టుకోండి. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పై చూద్దాం ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఢిల్లీ ఓట్ షేర్ అనాలిసిస్ అని మీకు అందించబోతున్నాం. ఒక్కసారి పుష్పలేల్ గారు, ఢిల్లీ ఓట్ షేర్ అనాలిసిస్ అని మీకు అందించబోతున్నాను. బీజేపీకి హిందువులు మద్దతుగా నిలిచారు, ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలిచారు, దళితులందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలిచారు. ఢిల్లీ ఓట్ షేర్ అనాలిసిస్ ఒకసారి మనం చూద్దాం. సామాజిక వర్గాల వారీగా బీజేపీకి ఎవరెవరు అండగా నిలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మైనార్టీ దళితులు అండగా నిలిచారు. గత ఎన్నికల్లో కూడా సుమారు అక్కడ 12 స్థానాల్లో దళితుల సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 12 సీట్లను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ఈసారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి దళితులు మైనార్టీలు అండగా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కూడా 12 స్థానాలు ఉన్నాయి. 12 స్టేట్స్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ దళిత ఓట్ బ్యాంక్ ఓట్ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. ఒకసారి తాడూరు శ్రీనివాస్తో మాట్లాడదాం. తాడూరు శ్రీనివాస్ గారు, దళిత ఓట్ బ్యాంకును బీజేపీ చూరగొనడంలో ఎందుకు వెనుకబడిపోతుంది? ఎక్కడ దళిత ఓట్ బ్యాంక్ ఇప్పుడు కూడా దళితులు పోటీ చేసిన నియోజకవర్గాలలో ఆమ్ ఆద్మీ పార్టీ హవాను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. और दिखते अब तो असली अब क्या 6% वोट ही मिलता हुआ दिख रहा है ओवरऑल दिल्ली में. हाँ लग रहा है कि वोट ठीक है. अभी देखिए 1.5-2 घंटे भी नहीं हुए हैं और अभी मैं खुद अंदर से आ रही हूँ. 4 राउंड भी हुए हैं. अभी मेन राउंड जो है जब पलटता है खेल जो है वो अभी शुरू है, तो थोड़ा धैर्य और रखेंगे. 1-1.5 घंटा मुझे लगता है और रहने से ठीक रहेगा, है ना कैप्टन भैया? బీజేపీ సెలబ్రేషన్స్ ఆడి స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కమలం పువ్వు నమూనాలను చేత పట్టుకొని డాన్సులు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. బీజేపీ కార్యాలయాల దగ్గర బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు, డాన్సులు చేస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని బీజేపీ కేంద్రాల దగ్గర ఈ రకమైన సంబరాలు. ఢిల్లీ తమకు దక్కబోతోంది అనే ఆశలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ తమ చేతికి రాబోతోంది అనే ఆశలు ఈ నంబర్స్ లో ట్రెండ్స్ లో కనిపిస్తూ ఉండటంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. తాడూరు శ్రీనివాస్ ఉన్నారు, బీజేపీ నేత. శ్రీనివాస్ గారు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. డెఫినెట్ గా ఉంటాం కదా, ప్రతి గెలుపు కొంత హ్యాపీగా ఉంటాం కదా. సో నేనేమంటున్నా అంటే ఈరోజు ఒకటే నేను చెప్పేది, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు ఆప్ని అక్కడేమో ఏది ఇండియా కూటమిలో నుంచి బయటికి వెళ్ళి చాలా తీవ్రమైన విమర్శలు ఆమ్ ఆద్మీ పార్టీ మీద చేసినారు. ఎందుకు ఓటమి అనేది ఇప్పుడు నేను అనుకుంటా ఉన్నాను. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, కానీ కాంగ్రెస్ పార్టీకి మీరే అన్నారు ఒక సీట్ వచ్చింది, చాలా సంతోషం అని. కానీ ఇక్కడ మా స్పోక్స్ పర్సన్ మరి మా మిత్రులకేమో ఇక్కడ కోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో అంత కోపం అక్కర్లేదు, ఢిల్లీలోనే అనుకుంటా కాంగ్రెస్ కూడా సంబరాలు చేసుకుంటుంది. ఒక సీట్ అన్నా గెలిచిరు కదా, ఇంతకుముందు 0 ఉన్నారు.
సో ఈ ఒక్కటి రోహిత్ గారు यकीन कर रहा है और जो मध्य वर्ग है वो विकसित भारत के संकल्प के साथ उठकर खड़ा होने को तैयार है, तो मैं इसे एक सकारात्मक रुझान मानता हूं। తర్వాత చాలా పొల్యూషన్ లేకుండా మూన్ లైట్ డిన్నర్స్ చేసుకోవచ్చు అని కూడా చెప్తారు వీళ్ళు. కేజ్రీవాల్ మాహిర్ అబద్ధాలు చెప్పడంలో, అడ్వర్టైజ్ చేసుకోవడంలో. కానీ తీరా ఎలక్షన్ అయిపోయినాక పరిపాలనలో చూస్తే ఇవేవి ఉండవు. ఓన్లీ మోడీ గారిని తిట్టుకుంటూ బజార్లో పడి తిరుగుతాడు. సో అది ఆయనను ఓటమి చెందించింది. ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఎదుటి పార్టీని తిట్టడం, బ్లేమ్ గేమ్ కాదు కదా. ఎన్ని రోజులని బ్లేమ్ గేమ్ నడుస్తుంది? రియాలిటీ ప్రజలకు మేము చేసినటువంటి చేరినాయి. సో అందుకనే నిన్ను ఈ రోజు ఇంటికి పంపిస్తా ఉన్నారు. దయచేసి అందుకే ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఒక్కొక్కటిగా ఫెయిల్ అవుతా ఉన్నాయి. తను వచ్చే సిద్ధాంతం వేరు, ఆ తర్వాత పాటించేది వేరు. శీష్ మహల్ వారు ఏమన్నారు, నేను సింపుల్ లైఫ్, ఇక చూడు ఒక హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటాను, సింపుల్ గా తిరుగుతాను, చిన్న కార్లో తిరుగుతాను అని చెప్పినారు. ఆ తర్వాత పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద లగ్జరీ శీష్ మహల్ లాంటి బిల్డింగ్లు. ఇక్కడ ప్రగతి భవన్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కట్టుకుందో ఇక్కడ లగ్జరియస్ తాడు శ్రీనివాస్ గారు, ఒకసారి అరవింద్ కేజ్రీవాల్ ని గురించి కాంగ్రెస్ గురించి ఏంటి? కాంగ్రెస్ కి అరవింద్ కేజ్రీవాల్ మధ్య కూడా విమర్శలు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గురించి ఎంత ప్రచారం జరుగుతుందో, రాహుల్ గాంధీ గురించి కూడా దేశవ్యాప్తంగా అంతే చర్చ జరుగుతోంది. దేశంలో అటు రాష్ట్రాలలో, అటు ఢిల్లీలో కూడా ఇప్పుడు ఎక్కడ కూడా అది లేవలేని పరిస్థితిలో ఉంటే నేను దాని మీద ఇంకా ఏం రాలేయాలి చెప్పండి? ఇప్పుడు కుదేలై ఉన్న వాళ్ళ మీద నేను ఇంకా ఏం విమర్శలు చేయాలి చెప్పండి? ప్రజలు వాళ్ళ తీర్పులు ఇస్తా ఉన్నారు. ఇవాళ 15-16 రాష్ట్రాలలో బీజేపీ ఉంది. వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి మీరు? కర్ణాటకలో, ఇక్కడ ఏది మన తెలంగాణలో ఎప్పుడు తుమ్మితే ముక్కుపోయినట్టుగా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడమంటే నాకు జాలేస్తుంది కదా. సో ఐఎమ్ వెరీ అంటే వారి యొక్క దీనస్థితి మీద నేను ఇంకా ఏం మాట్లాడాలి చెప్పండి? ఎన్నని చెప్పాలి చెప్పండి? పదే పదే ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలు డిజోన్ చేసుకో ఉన్నారు. ప్రజలు విసర్జించిన పార్టీగా మారిపోయింది. వారి నాయకత్వం మరి ఏ రకంగా చింతన బయటకు చేసుకుంటారా? ఈ రోజు ఇక్కడ రాష్ట్రంలో చూడండి, కులాల కుంపటి లేపినారు కదా. మళ్ళా మొత్తం అగ్నిగుండం అవుతా ఉంది కదా తెలంగాణ. మళ్ళా ఒక పోరాటానికి నాంది పలుకుతా ఉన్నారు ఇక్కడ ఓబీసీలందరూ. దళితుల ఇవాళ సంఖ్య తగ్గించినారు, పాపులేషన్ ఇవాళ బీసీల సంఖ్య తగ్గించినారు. ఏ రకమైన కుట్రలు చేస్తా ఉన్నారు. సో వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కర్ణాటకలో కూడా ఏ రకంగా జరుగుతా ఉంది ఈ రోజు. వారు ఇచ్చిన హామీలు, ఇవాళ ఎన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళు నమ్మరు ప్రజలు అని చెప్పి గ్యారంటీలు, వారంటీ కార్డులు. ఇక్కడైతే బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు సంతకాలు పెట్టి ఇచ్చిరు, ఇచ్చినా నమ్మట్లేదు అని చెప్పి సెంట్రల్కి వెళ్ళి సోనియా గాంధీ గారు ఒక హామీ, ప్రియాంక గాంధీ గారు వచ్చి స్కూటీలు ఇస్తామని, రాహుల్ గాంధీ గారు వచ్చి నిరుద్యోగులకు మేము వృత్తి ఇస్తామని, ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ లో తీసుకొచ్చి శ్రీనివాస్ గారు ఒకసారి మనం ఢిల్లీ మ్యాప్ చూద్దాం. ఆర్టీవీ స్క్రీన్ పైన ఢిల్లీ మ్యాప్ మీరు చూడొచ్చు. మొత్తం కాషాయమయమైపోయిన పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. ఢిల్లీ మ్యాప్ మొత్తం కాషాయ కలర్ లో కనిపిస్తోంది. కానీ సెంట్రల్ ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ హవా కనిపిస్తుంది. సెంట్రల్ ఢిల్లీలోను నార్త్ ఈస్ట్ వైపు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ హవాని మనకి కనిపిస్తోంది. ఈస్ట్ నార్త్ ఈస్ట్ లో బీజేపీ హవా కనిపిస్తూ ఉంటే సెంట్రల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హవా కనిపిస్తోంది. అలాగే వెస్ట్ లోను సౌత్ వెస్ట్ లోను వెస్ట్ అంతా కూడా బీజేపీ హవానే కనిపిస్తోంది. అక్కడక్కడ మధ్యలో వెలిసిపోయినట్టుగానే ఆమ్ ఆద్మీ పార్టీ కనిపిస్తుంది. కాంగ్రెస్ హవా మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. కానీ సెంట్రల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ హవా కనిపిస్తుంది. సెంట్రల్లో ఎక్కువగా బీహార్కు చెందిన ప్రజలు ఎక్కువగా సెంట్రల్లో నివసిస్తూ ఉంటారు. సో అక్కడ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ హవా మనకి కొనసాగిస్తోంది. ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్లో, ఈశాన్య ఢిల్లీలో కూడా బీజేపీ హవానే మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి తాడూరి శ్రీనివాస అండ్ పుష్పలేల్ గారితో కూడా మాట్లాడదాం. పుష్పలేల్ గారు, మొత్తం మ్యాప్ అంతా కూడా ఎక్కడ చూసినా బీజేపీ మయమే, కానీ సెంట్రల్ ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ హవా కనిపిస్తుంది. సెంట్రల్ ఢిల్లీలోనే ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీ తమ పట్టు నిలుపుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. తాడూరి శ్రీనివాస్ గారు, సెంట్రల్ ఢిల్లీలో బీజేపీ ఫలితాలను ఆశించింది. అక్కడ బీహార్ నుంచి వచ్చిన ప్రజలు కూడా ఎక్కువ ఉంటారు అని, అందుకే మిత్రపక్షాలకు కూడా 2 సీట్లను కేటాయించిన పరిస్థితి కూడా ఉంది. కానీ అక్కడ బీజేపీ హవా కనిపించట్లేదు. ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ పాలసీ డెఫినెట్ గా నేను చెప్పాను కదా, కాంప్రహెన్సివ్. నాట్ ఓన్లీ ఢిల్లీ ఆ రకంగా కాదు, మొత్తం దేశమే కాషాయ మ్యాప్ గా మారిపోతా ఉంది ఇండియా. నేను ఏమంటున్నానంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 20 ఏళ్ళు అయిందండి రాహుల్ గాంధీ గారు ప్రెసిడెంట్షిప్ కానీ, లేకపోతే వారు ఫీల్డ్ లోకి రావడం కాంగ్రెస్ పార్టీని ఆఫ్టర్ సోనియా ఎరా.
సో ఎక్కడ సక్సెస్ రేటు కనిపించింది చెప్పండి 20 ఏళ్లలో? ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఘనమైన తీర్పులు వాళ్ళు పొందినారా? ఈ దేశంలో ఏ ఎలక్షన్ అయినా, ఢిల్లీలో కూడా 7 ఎంపీలు మేమే గెలిచినాం కదా, మీకు తెలియంది కాదు రోహిత్ గారు. సో అదే రకంగా రాహుల్ గాంధీ పదే ఈ రోజు రాజ్యాంగం పట్టుకొని తిరగాల్సిన అవసరం పుస్తకాలు ఎవరికి వస్తుంది? దాంట్లో ఉన్నాయి గట్టిగా బట్టి కొట్టక చదవక ఆర్టికల్స్ తెలియని వాళ్ళు, యాక్ట్ పట్టుకున్న వాళ్ళు ఇమీడియట్ జేబులో పెట్టుకొని తిరుగుతారు. నిజంగా చదివినటువంటి మోడీ గారు జేబులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, వారు అమలు పరుస్తారు, ఆచరణ చేస్తారు, రాజ్యాంగాన్ని చాలా చక్కగా అమలు పరుస్తూ ఉన్నారు. మేము ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఉండవు, ఈ దేశంలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మొత్తం దేశవ్యాప్తంగా వారి యొక్క నినాదం ఏంటి? ప్రజల పక్షాన చెప్పండి. ఎలక్షన్స్ వారికి నిజంగా ఎక్స్పీరియన్స్ వచ్చింది రాహుల్ గాంధీ గారికి. ఎందులో వచ్చిందంటే 20 ఏళ్ళుగా మొత్తం ఓడిపోవడంలో ఏ రకమైన ఎక్స్పీరియన్స్ అది వచ్చింది. ఓడిపోయిన తర్వాత ఎక్కడో బయట దేశాలకు వెళ్ళడం, కొంత విహారయాత్రలాగా తిరిగి రావడం అనేది వారికి అలవాటుగా మారిపోయింది. ఓడిపోవడం, విదేశాలకు వెళ్ళడం, రావడం, సో ఈ రకమైన మళ్ళీ రావడం, ఇక్కడ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయడం. సో అందుకే ఇవాళ ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా వారిని డిజాల్వ్ చేసుకున్నాయి. ఒక్కొక్కటిగా వారు వెళ్ళిపోతా ఉన్నారు. వారి నాయకత్వం మీద విశ్వాసం సన్నగిల్లి ఒకసారి అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గరికి వెళ్దాం. అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గర నుంచి కొన్ని దృశ్యాలు మనకు వస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గర కొంత బాధాకర వాతావరణమే కనిపిస్తుంది. నవ్వు లేని ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ముఖాలే మనకి కనిపిస్తున్నాయి. కొంత వెలవెలబోయే పరిస్థితి అక్కడ అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గర కనిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఊహించారు ఈసారి తమ అధికారంలోకి వస్తామని అనుకున్నారు. ఒకవేళ భారీ విజయాన్ని కాకపోయినా మ్యాజిక్ ఫిగర్ని దాటి తమ విజయాన్ని సొంతం చేసుకుంటామని అనుకున్నారు. కానీ మ్యాజిక్ ఫిగర్కి ఆమెడ దూరంలోనే ఆగిపోయారు. ప్రస్తుతం 28 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ను కొనసాగిస్తుంది. మ్యాజిక్ ఫిగర్కు 8 స్థానాల దూరంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆగిపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ నివాసం దగ్గర ఉన్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడ వారి పోలీస్ బలగాలు కూడా ఉన్నాయి. ఫిరోషా రోడ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ నివాసం అక్కడ ఉంది. ఒకసారి తాడూ శ్రీనివాస్ గారు మనం మొత్తం మ్యాప్ను చూసినట్లయితే ఢిల్లీలో మొత్తం దేశం నలుమూలల నుంచి వచ్చిన జనాలు ఢిల్లీలో ఉంటారు. కాబట్టి మొత్తం దేశం ఏ మూల ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే ఫలితాలను అక్కడ ప్రతిబింబిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మంది వచ్చిన ప్రదేశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హవా కనిపిస్తుంది. నార్త్ ఇండియన్స్ మిగిలిన ఉత్తర భారత రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలు ఉన్న చోట బీజేపీ హవా కనిపిస్తోంది. దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళు నివసించి ఢిల్లీ వెళ్ళి అక్కడ స్థిరపడ్డ వాళ్ళలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తోంది. అదేం లేదండి, మీరు మిక్స్డ్ ఢిల్లీ అంతా కాషాయమయమైనప్పుడు ప్రతి దగ్గర ఆ రకంగా ఉంటుంది. మనం వీ కెనాట్ సే లైక్ దట్. మనం తప్పకుండా అన్ని ప్రాంతాల ప్రజలు మమ్మల్ని ఆదరించినారు కాబట్టి ఆ ఎన్నిక అంత విజయం. ఇలా మ్యాజిక్ ఫిగర్ దాటి 42 సీట్లు, ఇలా 45 వరకు మేము లీడింగ్ లో ఉన్నామంటే సో తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు విశ్వసించినారు కాబట్టి. మాది నిజంగా సరే జోడో యాత్ర అన్ని ప్రాంతాలని జోడిస్తున్నది మేము, సమానంగా చూస్తున్నది, సహకార సమాఖ్య స్ఫూర్తితో పోతున్నది మేము. అందుకే ఈ ఎన్నిక. అదే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అంటారు, కానీ ఇండియా కూటమినే జోడో చేయలేకపోతున్నారు. విచ్ఛిన్నం అయిపోయింది అది. మీరు దీంట్లో కనిపిస్తలేదా? ఒక పార్టీలని వాళ్ళు కలపలేని వాళ్ళు రేపు ఇంత పెద్ద భారతదేశాన్ని జోడిస్తారా? సో అందుకనే నిజమైన జోడి ఇక్కడ. మళ్ళీ మీరు రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చారు. ఓకే, ఒక్క నిమిషం. పుష్పలేల్ గారు, రాహుల్ గాంధీ గురించే చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ సారథ్యంలో ఏమీ సాధించలేరని అంటున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఎంత బాగా నమ్మకం అంటే ఎక్కడా చేతగాక రాహుల్ గాంధీ గారిని రానివ్వకుండా, పార్లమెంట్ లో మాట్లాడనివ్వకుండా ఎన్ని రకాలుగా చేశాడో మీకు అర్థమైంది. జనాలకు, బీజేపీ వాళ్ళకి అర్థం కాకుండొచ్చు కానీ జనాలకు అర్థమవుతుంది. కొంత సాగుతుంది. అధికారంలో ఉన్నాడు కాబట్టి కన్ను దాపి లొట్టబోయి మొన్న గెలిచాడు. 400 పోయి 200 కాడికి వచ్చిండు. 200. పుష్పలేల్ గారు ఒక్కసారి నేను ట్రెండ్స్ చెప్తాను. ఆమ్ ఆద్మీ పార్టీ తన లీడ్ ను పెంచుకుంటూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం 29 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. బీజేపీ ఇప్పటి వరకు 42 స్థానాల ఆధిక్యత 41కి పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ 7 స్థానాల దూరంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ కి 7 స్థానాల దూరంలో ఉంది. రౌండ్
కౌంటింగ్ జరిగే కొద్దీ ఆ నెంబర్స్ లో కూడా మార్పులు వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం 29 స్థానాల లీడ్ లో ఉంది. 36 స్థానాలు ఢిల్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్. ఆఫ్ కోర్స్ బీజేపీ 41 స్థానాల ఆధిక్యంలో ఉంది. కానీ 2 సార్లు ఢిల్లీని ఏలిన ఆమ్ ఆద్మీ నెంబర్ చేంజ్ 30-40. ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ 30, బీజేపీ లీడ్ 40. ఎస్, మన ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. చూడొచ్చు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ 30, బీజేపీ 40. కాంగ్రెస్ మాత్రం ఒక్క స్థానంలో కూడా ఇంకా గెలవలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్స్ ని పెంచుకుంటూ వస్తోంది. రౌండ్ కౌంటింగ్ జరిగే కొద్దీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ ఇక్కడ పెరుగుతుంది, బీజేపీ లీడ్ ఇక్కడ తగ్గుతుంది.